హాయ్ అండి, వెల్కమ్ టు మై కుకింగ్ ఛానల్. ఈరోజు నేను ఆనియన్ పరాటా చేశానండి. అది ఎలా చేసుకోవాలో ప్రాసెస్ నేను స్టార్ట్ చేస్తున్నానండి. పరాటాలోకి పెరుగు కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఆనియన్ పరోటా చేసుకోవడానికి 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి. అందులో కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. అలా సాల్ట్ వేసి కలుపుకున్న తర్వాత ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ వేసుకున్నాక మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలండి, ఉండలు లేకుండా. ఆయిల్ వేసి మొత్తం కలుపుకున్న తర్వాత గోరువెచ్చని నీటితో ఈ పిండిని కలుపుకోవాలండి. మరీ లూజుగా కాకుండా కొద్దిగా గట్టిగానే స్మూత్గా కలుపుకోవాలండి. పిండిని ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయండి పరోటా స్మూత్గా. పిండి ఇలా ముద్దగా అయిన తర్వాత బాగా ప్రెస్ చేస్తూ గట్టిగా ఒక 5 నిమిషాల పాటు కలుపుకోవాలండి. అలా అయితే స్మూత్గా వస్తుంది పరోటా. చూసారు కదండి, పిండిని ఇలా 5 నిమిషాల పాటు స్మూత్గా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలండి. ఒక ప్లేట్ పెట్టేసుకొని పరోటా చేసుకోవడానికి పిండి కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత ఉల్లిపాయలు కట్ చేసుకున్నవి వేసుకున్నానండి. నేను 4 ఉల్లిపాయలు వేసుకున్నాను. తర్వాత 3 పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకుంటున్నానండి. ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నానండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర, ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 1 స్పూన్ కసూరి మేథి ఇలా నలిపి వేసుకోవాలండి. కొద్దిగా కారం 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నానండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుంటున్నానండి. ఇలా ఒకసారి మొత్తం కలుపుకోవాలండి. వీటిని ఉల్లిపాయలు అలా కలుపుకున్న తర్వాత బంగాళాదుంపలండి ఉడికించి పెట్టుకున్నవి, వీటిని మ్యాష్ చేసుకుంటున్నానండి. చూశారు కదండి, బంగాళాదుంపని ఇలా మెత్తగా మ్యాష్ చేసుకున్నానండి. వీటిని ఉల్లిపాయ మిశ్రమంలో కలుపుతున్నానండి. ఇప్పుడు అలా మెత్తగా చేసుకున్న బంగాళాదుంప పేస్ట్ని ఉల్లిపాయల్లో వేసి కలిపేసుకుంటున్నానండి. నేను ఇందులో ఉల్లిపాయనే ఎక్కువ యూజ్ చేస్తున్నానండి. బంగాళాదుంప 2 మాత్రమే వేసుకున్నానండి. చూసారు కదా, స్టఫ్ని ఇలా ప్రిపేర్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకొని పరాటాని ప్రిపేర్ చేసుకుందామండి. ఇప్పుడు పిండి 10 నిమిషాల పాటు నానిన తర్వాత మళ్ళీ 1 నిమిషం ఇలా బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలండి. చూసారు కదా, అలా కలుపుకున్న తర్వాత పిండిని ఈక్వల్ బాల్స్ లాగా చేసుకోవాలండి. చూసారు కదండి, ఇలా చేసుకొని రౌండ్గా బాల్స్ చేసుకోవాలండి. అలా ఉండలుగా చేసుకున్న తర్వాత పొడిపిండి వేసుకొని కొద్దిగా చిన్న చపాతీలా చేసుకోవాలండి. ముందుగా ఇలా చేసుకున్న తర్వాత ఇందులోకి స్టఫ్ని పెట్టేసుకోవాలండి. ఇలా స్టఫ్ని పెట్టేసుకొని మొత్తం ఇలా క్లోజ్ చేసేసుకోవాలండి. పైకి వచ్చిన పిండిని ఇలా తీసేసుకోవాలండి. మొత్తం ఎక్స్ట్రా వచ్చిన పిండిని అలా స్టఫ్ని పెట్టుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా పొడి పిండి వేసుకొని ఈ పరాటాని స్మూత్గా ప్రెస్ చేసుకుంటూ చేసుకోవాలండి. మరి గట్టిగా కాకుండా స్మూత్గా చేసుకోవాలండి. చూసారు కదండి, పరాటాని ఇలా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నానండి. అలాగే ఇంకో దాన్ని కూడా చేసేసుకుంటున్నాను.
ఇది రెడీ అయిపోయిందండి. ఇంకో పరాటాని కూడా ప్రిపేర్ చేసేసుకుందాం. చూసారు కదండి, పరాటాలని ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత పెనం మీద వేసి కాల్చేసుకుందామండి. వీటిని పరాటాను కాల్చుకోవటానికి స్టవ్ వెలిగించి పెనం పెట్టుకున్నానండి. పెనం బాగా హీట్గా ఉండాలండి. పెనం హీట్ ఎక్కిందండి. ఇప్పుడు పరాటా వేసేసుకుంటున్నాను. పరాటా అలా వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. సైడ్స్కి పైనుంచి కూడా వేసుకోవాలండి. అలా 1 నిమిషం పాటు కాలిన తర్వాత టర్న్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇటువైపు కూడా ఆయిల్ వేసేసుకొని కాల్ చేసుకోవాలండి పరాటాని. పరాటాను మొత్తం తిప్పుకుంటూ కాల్ చేసుకోవాలండి. అలా అయితే మొత్తం ఫ్రై అయిపోతుంది. లోన స్టఫ్ కూడా మంచిగా కుక్ అవుతుంది. చూసారు కదండి, పరాటా ఇలా వేగితే చాలు. ఇప్పుడు దీన్ని తీసేసుకుంటున్నానండి ఒక ప్లేట్లోకి. అలాగే మిగతా వాటిని కూడా కాల్ చేసుకుంటున్నానండి. ఇది కూడా వేగిపోయిందండి. దీన్ని కూడా ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. చూశారు కదండి, ఆనియన్ పరాటా రెడీ అయిపోయింది. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.